గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు వి రామకృష్ణ గారు, ఇన్స్పెక్టర్ పీటీసీ తిరుపతి. రామకృష్ణ గారు పోలీసుతో పాటు మార్దన్ ప్రియుడు. ఆయనకి వృత్తి పోలీసింగ్ అయితే ప్రవృత్తి మార్దన్. ఆయన ఎందుకు మార్దన్ ఎంచుకున్నారు, ఇప్పటివరకు ఎన్ని చేశారు విషయాల్ని సార్ అడిగి తెలుసుకున్నాం. ఇది ఒకటే కాకుండా మంచి మంచి కేసులు కూడా ఆయన డిటెక్ట్ చేశారు. ఒక చిన్న లీడ్ తీసుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి మరీ తీసుకొచ్చిన కేసులు కూడా ఉన్నాయి. ఆ విషయాలు అన్నిటి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సన్నంగా చక్కగా సార్ ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయిన ఆఫీసర్ లాగా ఉన్నారు. ఇన్స్పెక్టర్గా వచ్చారు మీరు. థ్యాంక్ యూ సార్. సార్, పోలీస్ ఆఫీసర్ అవ్వడం అనక బై ఛాన్సా బై చాయిసా అన్నది రొటీన్ క్వశ్చన్. అది కాకుండా యూనిఫామ్ వేయక ముందు నుంచి మీరు మారదానా, యూనిఫామ్ అయిన తర్వాత మారదాన చేయాలనుకున్నారా? ఒకటి. నెంబర్ 2, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మీరు చేసిన మంచి కేసులు, అంటే చిన్న లీడ్తో వచ్చిన కేసు, బ్రేక్ త్రూ కేసులు ఒకటి. నెంబర్ 3, ప్రతి పోలీస్ ఆఫీసర్ మార్దానగా చేస్తే వాళ్ళ స్ట్రెస్ తగ్గిపోవడం కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా పెరుగుతాయి, ఆ విషయం చెప్పండి. ఈ 3 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు ఒకసారి రామకృష్ణ గారి కుటుంబ నేపథ్యం, యూనిఫామ్లోకి ఎందుకు రావాలనుకున్నారు? సార్, నేను కడప జిల్లాలో చక్రాయపేట మండలం అని గండి పుణ్యక్షేత్రం దగ్గరలో గాజులపేట అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది సార్ మాది. అక్కడి నుంచి నేను వచ్చాను. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసి 2001 సంవత్సరంలో కడప జిల్లాలో అలాగే మెదక్ జిల్లాలో రాయడం జరిగింది. చివరికి నేను మెదక్ జిల్లాలో కానిస్టేబుల్గా ఎంపిక అవ్వడం జరిగింది, నాన్ లోకల్ కేటా కింద. అక్కడ 2009 సంవత్సరం వరకు, అంటే నేను ఎస్ఐ అయ్యే వరకు సిద్దిపేట పరిసర ప్రాంతాలలో కానిస్టేబుల్గా పనిచేశాను సార్. కానిస్టేబుల్గా పనిచేశాను సార్. కానిస్టేబుల్గా ఫస్ట్ ఎస్పీ మీకు 2001 అంటే సార్, నేను ఇనీషియల్గా నేను భర్తీ అయ్యేటప్పుడు వివి గోపాలకృష్ణ సార్ ఎస్పీ గారు ఉన్నారు. నేను ట్రైనింగ్ ముగించుకొని విజయనగరంలో వచ్చే సమయానికి సికాగోయల్ మేడం గారు ఉన్నారు. తర్వాత రాజేష్ సింగ్ చౌహాన్ సారు, వీళ్ళందరూ ఎస్పీగా ఉన్నారు ఆ టైంలో. సార్ మీరు సిద్దిపేట చూసారు? సిద్దిపేట చేశారు. ఓకే. అంటే గోపాలకృష్ణ గారి టైంలో సిద్దిపేటలో మీరు ఉన్నారు? నేను ఇనిషియల్గా భర్తీ అయ్యేటప్పుడు సార్ ఎస్పీగా ఉన్నారు. పనిచేశారు. సిద్దిపేటలో అనగానే ఒక నక్సల్స్ మూవ్మెంట్ ఉంటుంది, గిరాయిపల్లి, అవును సార్, తోగుట, అవును సార్, అటువైపు సిరిసిల్ల వైపు జనశక్తి. ఈ 3 ప్రాంతాలని మీరు ఎలాగ అప్పుడు వర్క్ నేర్చుకున్నారు? ఎక్కువగా మీకు ఛాలెంజ్ వచ్చిన ప్లేస్ ఏదండి? అంటే నేను భూంపల్లి అని ఒక దుబ్బాక సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి భూంపల్లి అని ఒక పోలీస్ స్టేషన్లో పనిచేశాను సార్. ఆ పోలీస్ స్టేషను మేము 2001లో భర్తీ అయిన సమయంలోనే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఒక పోలీస్ స్టేషన్. మిరుదొడ్డి మరియు దుబ్బాక మండలాలను కొన్ని గ్రామాలను తీసుకొని జ్యూరిడిక్షనల్గా ఏర్పాటు చేసినటువంటి స్టేషన్ అది. అక్కడ కోడవెల్లి దళం అని ఒక వాగు ఉంటుంది, కోడవెల్లి వాగు అని. ఆ కోడవెల్లి దళం అనేది ఉండేది. అప్పట్లో ఒక మావోయిస్టులే కాకుండా జనశక్తి నక్సలైట్స్ కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. బేసిక్గా మా పోలీస్ స్టేషన్ ఆ చుట్టుపక్కల అంతా కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అది సానుభూతి పరులు కానివ్వండి, ఆ పార్టీలో యాక్టివ్గా పనిచేసే వాళ్ళు కానివ్వండి, యాక్షన్ టీమ్స్ కానివ్వండి, వీటి మూమెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం సార్ అది. ఈవెన్ మనం సర్కిల్ ఆఫీస్కి ఎవరైనా కానిస్టేబులము ఇప్పటి మాదిరి లేదు కాబట్టి, డిజిటల్ అంతా లేదు కాబట్టి, ఫిజికల్గా మనం ఏదైనా తపాలా తీసుకొని పోవాలన్నా కూడా సర్కిల్ ఆఫీస్కి కానీ సిద్దిపేటకు కానీ 10 మంది ప్రజలు ఏదైతే కమ్యూట్ చేస్తున్నారో అలాంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్లోనే పోయేవాళ్ళం. ఎందుకంటే సేఫ్టీ. ఇన్స్పెక్టర్ నేను పనిచేసినప్పుడు ఎస్ఐగా హరిచంద్ర రెడ్డి అని, ఇప్పుడు డిఎస్పీగా ఉన్నారు సార్. సారు అవును. ఆయన బేసిక్గా ఆయన పెద్ద ఇన్స్పిరేషన్ కూడా నాకు. ఓకే. ఎందుకు అంటే సార్, ఇక్కడ మాదిరిగా అంటే తెలంగాణకు ఆంధ్రాకు చాలా తేడా ఉంటుంది పోలీస్ పరంగా. అంటే నేను అక్కడ ఇనిషియల్గా భర్తీ అయిన టైంలో ఒక ఎస్ఐ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది ప్రజలలో. అంటే ప్రజలకు సాధ్యమైనంత వరకు సహాయం చేయగలిగే పొజిషన్ ఉన్నటువంటి జాబ్ సార్ అది. సో ఆయన యాటిట్యూడ్ కానీ, ఆ ప్రజల నుంచి ఆయనకు వచ్చే ఆ మంచి పేరు కానీ, ఇదంతా అబ్జర్వ్ చేసేవాడిని క్లోజ్గా. సో హరిచంద్రారెడ్డి సార్ కూడా ఒక నాకు ఇన్స్పైర్, ఎస్ఐ కావాలి మన. ఆయన టైంలో పోలీస్ స్టేషన్లో మధ్య దాడులు, పోలీస్ స్టేషన్లో బ్లాస్టింగ్ కూడా జరిగాయి. అంటే భూంపల్లి ఎస్ఐగా ఉన్నది చాలా తక్కువ కాలం ఉన్నారు సారు. ఆ టైంలో సార్తో పాటు ఒక ఎన్కౌంటర్లో కూడా, లైవ్ ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. ఇక్కడ అది ఎన్కౌంటర్ జరిగింది మిరుదొడ్డి మండలంలో జరిగింది సార్. అది రుద్రారం అని ఒక గ్రామం ఉంటుంది. ఆ చెరుకు తోటలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ మీద చేసాం దాని మీద. దాంట్లో కూడా ఒక 2 జనశక్తి నక్సలైట్స్ కూడా చనిపోయారు.
సార్తో పాటు ఆ ఎన్కౌంటర్ ఉంది. ఇప్పుడు డిఎస్పీ ఎవరట మీకు సిద్దిపేట? సిద్దిపేట డిఎస్పీగా వెంకటేశ్వర్ నాయక్ సార్ అని ఈ దుబ్బాక సిఐగా ఉండేవాళ్ళు ఆయన. డిఎస్పీ వేరే సార్ ఉన్నారు సార్, సార్ పేరు గుర్తు రావడం లేదు. 2001లోనా? 2003లో సార్. ప్రకాష్ రెడ్డి గారా? ప్రకాష్ రెడ్డి సార్ మన మధుకర్ స్వామి సార్ వాళ్ళు దుబ్బాక తోగొట్ట, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు సిద్దిపేట. అవును సార్. ఆ పీరియడ్ తర్వాత మేము బంగారపాలెంలో పనిచేసాము హరిచంద్ర రెడ్డి సార్తో పాటు. దాంతోపాటు దోపిడీ దొంగలు స్టేషన్ నుంచి పారిపోవడం చాలాగా ఉన్నాయండి కేసులు. చాలా ఉన్నాయి సార్. ఆ దుబ్బాక పరిసర ప్రాంతాలలో ఎక్కువ ఈ నక్సలిజము దాని తాలూకా, ఎందుకంటే అది కరీంనగర్కి కూడా కొద్దిగా బార్డర్ అవుతుంది, నిజామాబాద్కు బార్డర్ అవుతుంది మేము ఉన్నటువంటి ఆ ప్రాంతము. ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప బయటికి కూడా పోవాలంటే కూడా చాలా ఆలోచించి ఎక్కువ మంది ఉండడం. ఏదైనా తర్వాత ఎక్కడికి వచ్చారు? బొంపల్లి ఒక్కటే చేశాను సార్ నేను. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న 7 సంవత్సరాల్లో నన్ను ఎవరు బదిలీ చేయలేదు, నేను బదిలీ కావాలని కోరుకోలేదు. అవును సార్. ఏమున్నాయండి మీకు మంచి వర్క్ అక్కడ? అంటే సార్ నేను ఒక 2 ఎన్కౌంటర్లలో ఉన్నాను నక్సలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఇంకా అప్పుడే మనకు కొత్తగా CCTNS అని కంప్యూటర్ ఇదంతా ఇంట్రొడ్యూస్ అవుతుంది పైలట్ ప్రాజెక్ట్గా. ఆ టైంలో దాన్ని అప్డేషన్ కోసం అని చెప్పి, మోరోవర్ అప్పటికి నా డిగ్రీ అయిపోవడము, డిస్టెన్స్లో డిగ్రీ చేశాను, ఒక పక్క జాబ్ చేస్తున్నాయి. దాని తర్వాత 2007లో పడిన SI నోటిఫికేషన్ కోసం బాగా ప్రయత్నం చేశాను, బాగా హార్డ్గా ప్రిపేర్ అయ్యాను. కొద్ది మార్కుల్లో 2007లో మిస్ అయింది. సో నా ఫోకస్ అంతా ఇంకా అంటే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తే మనము రాయలసీమ జోన్లో సెలెక్ట్ అయితే SIగానే వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో లోకల్లో వేరే స్టేషన్కి మారే ఉద్దేశం కానీ అదంతా ఏం లేదు, అంతా సెటప్ అయిపోయింది. అక్కడ క్వార్టర్స్ కూడా ఉండేవి, మా మదర్ కూడా నాతో పాటు ఉండేవాళ్ళు. సో బూంపల్లి అనేది ఒక 3 స్టేర్ బిల్డింగ్ ఉంటుంది, చాలా పెద్ద పోలీస్ స్టేషన్, చాలా అందంగా ఉంటుంది. అక్కడే ఉండిపోయి అక్కడ 2007లో రాకపోయేసరికి మళ్ళీ 2009లో గట్టిగా ప్రయత్నం చేసి జాబ్ వచ్చిన తర్వాత 4th జోన్ కర్నూలు జోన్ సెలెక్ట్ చేసుకుని ఇట్లా వచ్చేసి. అంటే మీ పోలీసింగ్కి బేస్ బూంపల్లి సార్, బూంపల్లి సిద్దిపేట జిల్లా. అవును సార్. ఆల్మోస్ట్ అంతా నేను చేశారండి మీరు హరిచంద్ర సార్. నేను ఫస్ట్ పని చేసినప్పుడు ఒక ర్యాంకర్ SI సార్ ఉండేవాళ్ళు, తర్వాత హరిచంద్రారెడ్డి సారు, తర్వాత రాజు గారు అని చెప్పి రాజు గారు, తర్వాత మధుమోహన్ రెడ్డి సార్ అని కర్నూలు ప్రాంతం వాసి, తర్వాత సార్ నాంపల్లి ఇన్స్పెక్టర్గా కూడా టాస్క్ ఫోర్స్లో ఉస్మానియా చేశారు సార్ ఉన్నారు మాకు. తర్వాత ఇంకా మేము 2009లో జాబ్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి రిలీవ్ అయ్యి మళ్ళీ ట్రైనింగ్కి వచ్చేసాం. 2009లో ట్రైనింగ్ అయిన తర్వాత సార్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? 2009లో ఫస్ట్ పోస్టింగ్ తిరుపతి వచ్చింది సార్. సాధారణంగా ఒక కానిస్టేబుల్ నుండి సార్ ఒక ఇన్స్పెక్టర్ కానీ ఒక SI గారు అనుకోండి, సార్ కొంతమంది ఆఫీసర్లు చిన్న చూపు చూస్తుంటారు. అటువంటి చూపులు ఏమి ఎదురుపడ్డాయి మీకు? అలాంటిది ఎప్పుడు కానీ లేదు, మీరు కానిస్టేబుల్గా ఉంటూ చదువుకుంటూ SIకి ప్రిపేర్ అయ్యారు. అవును సార్. అక్కడ కూడా కొంచెం విభేదించే వాళ్ళు ఉంటారు, నీ కానిస్టేబుల్ నీవెందుకు చదువుకోవడానికి, అటువంటి ఏమైనా చిత్కారాలు అవమానాలు వచ్చాయా? అంటే సార్ ఇక్కడ ఒక DSP సార్ ప్రకాష్ రెడ్డి సార్ని కలవడం జరిగింది సార్. నేను సిద్దిపేట DSP గారిని ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నాను, నాకు కొద్దిగా వెసులుబాటు ఉంటుంది సార్, సబ్జైల్లో గార్డ్ ఉంటుంది సార్ సివిల్ వాళ్ళది. ఇక్కడుండి నేను కొద్దిగా దగ్గరలో ఉన్నటువంటి Group 2 కోచింగ్ సెంటర్స్ ఉండేవి కొన్ని. జయచంద్ర రెడ్డి అని ఒక MRO గారు Group 2 కోచింగ్ సెంటర్ నడిపేవారు సిద్దిపేటలో. ఆ సారు వాళ్ళ కోచింగ్ సెంటర్స్కి, అలాగే రాఘవేంద్ర అని ఒక ఆయన ICT కోచింగ్ నడిపేవారు. వీటన్నింటికి పోవడం వల్ల నాకేమైందంటే SI ఎగ్జామినేషన్ కొద్దిగా ఈజీ అయింది సార్. ఆ టైంలో ప్రకాష్ రెడ్డి DSP లాంటి వాళ్ళు, ఆయన కింద పనిచేస్తున్నటువంటి CC ఒకసారి ఉన్నాడు, వాళ్ళు నన్ను DSP గారికి ఇంట్రడ్యూస్ చేసి ప్రిపేర్ అవుతున్నాడు సార్, కొద్దిగా మనం హెల్ప్ చేస్తే SI జాబ్ వస్తుంది అంటే సరే అని చెప్పి నన్ను ఆల్మోస్ట్ ఒక 2 years దాకా సబ్జైల్ గార్డ్లోనే పెట్టారు సార్. సో అది నాకు డ్యూటీ చేసుకోవడం, కోచింగ్ సెంటర్లో కూర్చోవడం సపోర్ట్. ఎంకరేజ్ కాకుండా డిస్కరేజ్ ఎక్కడ లేదు సార్, అలాంటిది ఎక్కడ నేను ఎదుర్కొనింది లేదు. ఓకే, అక్కడ మీకు వచ్చారు ఫస్ట్ పోస్టింగ్ తిరుపతి. అవును సార్, వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చారు. అవును సార్, అది పద్మావతి అమ్మవారి గుడి. మొట్టమొదటిసారిగా నా పోస్టింగ్ వచ్చేసి తిరుచానూరులో పద్మావతి అమ్మవారి. ఎవరండి SP ఎవరు అప్పుడు ఫస్ట్? సార్ మేము వచ్చినప్పుడు రవీంద్ర సార్ అని ఒక సార్ ఉన్నారు సార్. అవును సారు. దాని తర్వాత ప్రభాకర్ రావు సారు SP గారు వచ్చారు. అవును సార్. తర్వాత రాజశేఖర్ బాబు సారు, మహంతి సారు, R జయలక్ష్మి మేడము, గోపినాథ్ జెట్టి సారు,